అందుతుందండి. ఇటువంటి వాక్యముల ద్వారాగా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడంటే మనం ఎంతో గరుడు అండి. మరి చనిపోయామని ఎందుకు మాట్లాడుచున్నాడు దేవుడు అని అంటే, మరి అన్ని ఉన్నాయి కనుక ఈ దేవాలయము ఎలాగుందండి? దేవాలయంలో పుణ్యం ఉన్నది, దేవాలయంలో కుతంత్రం ఉన్నది, దేవాలయంలో మంచితనమే లేదు కనుక ఈ లోకంలో ప్రతి వారు కూడా మరి అనేకమైన వారి వెంట వెళుతూ ఉన్నారు, కానీ పరిశుద్ధమైన దేవుడి వెంట ఎవరు రావట్లేదండి. నీతో అయిన మార్గము ఉంటే వెళ్ళట్లేదండి. దైవ దాసులు చెప్పిన మాట ఎవరు కూడా వినట్లేదండి. ఎందుకు వినట్లేదు అంటే తనకిష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉన్నారంటండి. ఇది నాకు తెలుసు, ఇది నాకు కావాలి, ఇది నాకు రావాలి అనే ఆశ ఒకటే తప్ప, ఇదిగో అల్పకాల పాప భోగములకు అలవాటు పడిపోయిన ప్రతి వారు, ఇదిగో ఆశలకు లోనయ్యేవారు ప్రతి వారు కూడా ఇదిగో మరి కింద ప్రాతాళము ఉన్నది, ప్రాతాళంలో నీవు వెళ్తావని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడండి. అయితే మరి లోకస్తు వార్తలు మరి ధనవంతుడి గురించి దేవుడు చక్కని రీతిలో వ్రాయించాడండి. ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతూ ఉన్నాడండి? ఒక యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడా? ఒక పరిచారికుడు మాట్లాడుతూ ఉన్నాడా? ఒక సువార్తకుడు మాట్లాడుతూ ఉన్నాడా? లేదా గ్రామస్తులు మాట్లాడుతూ ఉన్నారా? లేదా బయట వారు మాట్లాడుతూ ఉన్నారంటే ఎక్కడ ఎవరు కూడా మాట్లాడతలేదండి. ఇదిగో సైన్యములకు అధిపతి అయిన మహాశక్తిమంతుడు, జీవము గల దేవుడు, ఇదిగో యెహోవా యొక్క కుమారుడైన ఏకైక కుమారుడు, ఇదిగో తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నివసించగలిచి రాజ్యము పొందినట్టు ఆయన్ని అనుగ్రహించిన మహాశక్తిమంతుడు. ఆయన వ్రాసినటువంటి మాటలు ఏమిటంటే లూకా సువార్త 16వ అధ్యాయము ఇదిగో మరి 19వ వచనంలో మన చక్కని విరుద్ధులో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు మరి లాజరు కూడా ఉన్నాడండి. మరి లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. అయితే వారిద్దరు కూడా చనిపోయారు. మరి మనం కూడా భూమి మీద ఉంటామని మీరు అనుకోవద్దు. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, ఆదాము మొదలుకొని యాహాను వరకు కూడా చనిపోయారండి. ఎవరు కూడా తిరిగి లేగలేదు. కానీ ఇదిగో భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరిలోను, సమస్త జీవ జలాస్తుల్లోని, జీవకోటిలోని, ఇదిగో ఆకాశము కింద, భూమి కింద, నలుదిక్కుల కింద ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా లేచారు అంటే అది సజీవుడైన దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అటువంటి దేవుడిని మనం కలిగి ఉండడం ఎంతో అదృష్టం అండి. అయితే మరి దేవుడు చెప్పిన మాట ఎందుకు వినవాయంటే, సాతాను యొక్క ఊరిలో ఉన్నాము, సాతాను యొక్క బడిలో ఉన్నాము, సాతాను యొక్క అడుగుజాడల్లో ఉన్నాము, సాతాను యొక్క నోటి మాటలో మనం కూరిపోయాం కనుక సాతాను యొక్క వెంట మనం పరిగెడుతూ ఉంటామండి. ఎందుకు పరిగెడుతూ ఉంటామంటే మనకు కూడా తెలియదండి. మనకు కూడా తెలియని రీతిలో అది చక్కగా వనం వేస్తాడు. ఇదిగో వనం వేస్తాడు అంటే మరి పిట్టైనా ఒక ఏదైనా జిగ్గైనా పందైనా ఒక తప్పుకుంటుందేమో కానీ వాడు మనం వేస్తే కనుక భూమి మీద ఏ మనుష్యుడు తప్పకుండా మరి ఎవరు కూడా మరి తప్పించుకొని జారలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క విషయం ఎవరికి తెలియదు. ఎందుకని అంటే వాడు వనవేశాడు, చీకటిలో త్రోసివేస్తూ ఉన్నాడు. వాడికి మన మీద మరి పగ ఉన్నది. ఎందుకు పగ ఉన్నది అంటే మరి దైవ యొక్క కుమారుడు అండి, దేవుని యొక్క ప్రజలమే ఉన్నాం కనుక వాడు మరి దేవుడు ఎప్పుడైతే వాడిని శపించాడో వాడు దేవుని ఏమీ చేయలేడు కనుక ప్రజల మీద పడుతూ ఉంటాడండి. దైవదాసుల మీద పడుతూ ఉంటాడు, కుటుంబాల మీద పడుతూ ఉంటాడు, చిన్నపిల్లల మీద పడుతూ ఉంటాడు, యవనస్తుల మీద పడుతూ ఉంటాడు. మరి ప్రతి వారిని కూడా వాడు మింగివేయాలని చూస్తూ ఉంటాడండి. వాడు ఏం చేస్తూ ఉంటాడండి? సింహం గర్జించి మీద పడి చంపుద్దండి, కానీ అమాంతంగా మింగదు. కానీ గర్జించి సింహం వలె ఎవరిని మింగుదనాన్ని చూసేవాడు సాతాను మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి లోకస్తు వార్తలోని మరి 16వ అధ్యాయంలోని మరి 24వ వచనం మనం చూసినట్లయితే, ప్రియమైన వారులారా, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడి. ఎందుకు యాతన పడుతూ ఉన్నాడండి? ధనవంతుడికి ఏం కారు ఈ లోకంలో? అన్నీ ఉన్నాయి. మరి పంచపక్ష పరవండాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఎక్కడ పడిపోయాడా అంటే సాతాను యొక్క బడిలో పడిపోయాడండి.
అయితే మనం కూడా మరి మరి జరిగిన దాన్ని నేను తలంచట్లేదు కానీ దైవదాస్తులు ఎంతో చక్కని రీతిలో మనకి మరి అందించారు. అయితే మరి కొద్ది నిమిషాలు మనకు సమయం ఇచ్చారు కనుక మరి కొంచెం మేరకు బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఎక్కడ జారిపోయాడు అంటే దేవుని యొక్క ఆలోచనలో జారిపోయాడండి, దేవుని యొక్క ప్రణాళికలో జారిపోయాడు, దేవుని యొక్క మరి ఉన్నతమైన స్థితిలో నుంచి అతను జారిపోయాడు కనుక కింద పాతాళంలో పడిపోయాడండి. లూకా సువార్త అదే మరి 30వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ మరి అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగే అనవద్దు. ఎందుకని అంటే అయ్యా నాకు మరి ఐదుగురు సహోదరులు ఉన్నారు, ఇదిగో ఎంత భయంకరమైన యాతనలోకి నేను వస్తానని నేను అనుకోవడం లేదు. ఇదిగో భూలోకంలో నాకు అనేకమైనవి కలవు కానీ ఇక్కడ నేను అగ్నిలో యాతన పడుచున్నాను. ఇదిగో మరి లాజర్ను పంపు, మరి ఒక చుక్క నీళ్ళైనా నాకు నా నాలుకని చల్లార్చమని అంటూ ఉన్నాడండి. భూలోకంలో వజ్రాలు ఉన్నాయి, వైటూర్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, రాసులు ఉన్నాయి. ఒకరు రమ్మంటే వచ్చును, ఒకరు పొమ్మంటే పోవును. అధికారము కలిగిన ప్రతి వారు కూడా అనవచ్చును. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అంటారంటే ఇదిగో ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అండి? ఏమీ లేదండి. మరి చనిపోయిన వారికి తిరిగి లేస్తారా? లేదండి. వారికి ఏమైనా అందుతుందా? లేదండి. వారికి ఏమైనా వసతులు ఉన్నాయా? లేవండి. అసలు ఎటువంటి వసతులు లేవు. కానీ ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని అపోస్తులకు వాగ్దానం ఇచ్చినట్లు ఈ రోజు కూడా దేవుడు మనం మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన మరి సాతానికి మరి ఆడు చేసే ప్రతి ఒక్క కుయుక్తి కూడా మరి దేవునికి తెలుసు. మరి ముందుగా హెచ్చరిస్తూ ఉంటాడు, ముందుగా బయలుపరుస్తూ ఉంటాడు, ముందుగా ప్రకటిస్తూ ఉంటాడు, ముందుగా దేవుని యొక్క మాటలను మనకు అందిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం వాటి మరి ముందుకు మరి త్రోసివేస్తామో, ఎప్పుడైతే వాటిని పక్కకు తప్పిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం పట్టించుకోమో దేవుడు కూడా వదిలేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి గతించిన కాలముల గురించి మనం మాట్లాడినట్లయితే ప్రయోజనం ఏమీ లేదు. కానీ మరి గట్టు వేసిన సమయమున అంటే పోయిన నీళ్లు గురించి మనం మాట్లాడిన సమయము మరి ఉంది కానీ సమయం కాదు. మరి కనుక మరి ఉన్న నీళ్లు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ముందు నీళ్లు గురించి ఆయన మాట్లాడారు, ఉన్న నీళ్లు గురించి కొద్దిగా క్లుప్తంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా అర్థం ఉందండి. అయితే భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా కష్టం వచ్చేదాకా కూడా ఎవరికి తెలియదండి, నష్టం వచ్చేదాకా ఎవరికి తెలియదండి, ఇరుకు వచ్చేదాకా ఎవరికి తెలియదండి. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆవరణలో ఉంటామో, దేవుని యొక్క పరిశుద్ధిలో ఉంటామో, దేవుని యొక్క బలిపీఠం మీద ఉంటామో మన మీద అగ్ని ప్రవేశిస్తూ ఉందండి. పరిశుద్ధాత్మ మన మీద ఉంటాడు, యేసయ్య మనతో ఉంటాడు, ఆయన యొక్క దుడ్డుకర్ర మనతో ఉంటుంది, ఆయన యొక్క ప్రణాళిక మన మీద ఉంటుంది. కనుక ఏ శత్రువు కూడా మన ముట్టుటకు భయపడతాడండి. హల్లెలూయా. మరి ఈరోజు మరి మా బావగారు మరి ఈరోజు మరి మా మధ్యలో లేకపోవడం మాకు ఎంతో దుఃఖకరం. ఎందుకని అంటే ఆయన ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది, సంతోషంగా ఉండేది. ఆయన ఉంటే మరి అన్నదమ్ములందరినీ కూడా చక్కగా మరి సమకూర్చేవారు. ప్రతిదీ కూడా ఆయన ముందుండి నడిపించేవారు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా మరి నన్ను కూడా బామ్మర్దిగా కాకుండా ఈ ఇంటి బిడ్డలాగా నన్ను ప్రేమించారు. వీరితోనే నేను కూడా ఎంతో సంతోషంగా ఉండేవారిని. అయితే ఒకరి మూల ఒకరు జారిపోతూ ఉన్నారు, ఒకరి మూల ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో ఆదాము మొదలుకొని యాహాను వరకు అందరూ వెళ్ళిపోయారు. ఇదిగో మీ తాతల కానించి, మీ ముత్తాతల కానించి, వాళ్ళ తాతల కానించి, వాళ్ళ తాతల కానించి ఎవరు కూడా మీ అత్త లేరండి. ఎందుకని అంటే వారే మీకు సాక్షులు. ఎందుకని అంటే వారు చనిపోయారు కనుక మనము కూడా ఏదో ఒక రోజు మనం వెళ్తామండి, ఉంటామని ఎప్పుడు మీరు అనుకోవద్దు. అయ్యా మీరు అబ్రహాము అలాగే మరి ధనవంతుడు అలాగే అనుకున్నాడు, ఇదిగో నేను ఉంటానని అన్నాడు, మరి వెళ్ళిపోయాడు. అయితే మనము కూడా ఈ లోకంలో శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, మరలా చెప్పాలి హల్లెలూయా. ఎందుకని అంటే శరీరానికి మరి మరణం ఉంది. ఇదిగో ఆత్మ మరి శరీరాన్ని చంపేవారికి నీవు భయపడవద్దు, కానీ ఆత్మను శరీరమును కలిపి చంపేవానికి నీవు మిక్కిలి భయపడమని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అయితే శత్రువుకు మరణం లేదండి, శత్రువు కంపల్సరిగా మరణం ఉంది. మనని
మనం మరణాన్ని జయించేవారమే గాని మరణంలో ఉండేవారము కాదండి. ఎవడైతే ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారి యొక్క జీవితమును జీవించారో, ఇదిగో ఆదాము మొదలుకొని మరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎవరైతే మరి నీతిమంతులు, న్యాయవంతులు, యథార్థవంతులు, మరి అల్పకాల పాప భోగములకు అలవాటు పడకుండా నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించి ప్రేమ, సహనం, ఓర్పు, దయ ఇవన్నీ కూడా కలగజేసుకొని వారి యొక్క ప్రయాణం ఎలాగుందంటే ఒక నీతి మార్గంలో నడిచారండి. యేసు యొక్క పరిశుద్ధాత్మలో నడిచారు. యేసు చెప్పిన మాటలే గ్రహించారే తప్ప ఈ లోకంలో ఎవరి మాటలు, స్నేహితుల మాటలు, బంధువుల మాటలు, ఈ లోకంలో మరి ఎవరి మాటలు అయినా మరి ఎవరు కూడా వినలేదండి. అందుకని చరిత్రకెక్కిన వీరు ఎక్కడికి ఎక్కారంటే 256 దేశాల కంటే పైన ఉన్న ఈ భూప్రపంచంలో అబ్రహాము ఎవరో తెలుసండి, ఇస్సాకు ఎవరో తెలుసండి, మరి యాకోబు ఎవరో తెలుసండి, కానీ నీవెవరో ఎవరికి తెలియదు. కానీ అన్ని దేశములు తెలిసిన దేవుడు నీవెవరో తెలుసు, నీ బిడ్డలెవరో తెలుసు, నీ ప్రణాళిక ఏంటో తెలుసు, నీ యొక్క బిడ్డల నీ బిడ్డల తరం అంతా కూడా దేవుని ఏర్పరిచే ఉన్నాడు. అందరూ కూడా మరి దేవదాసులు చక్కని రీతిలో అన్ని చెప్పారు. పరిశుద్ధాత్మ గురించి చక్కగా ఆయన కూడా చక్కగా మాట్లాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా ప్రభుని చూచుట అసాధ్యం అండి. హల్లెలూయా. ఈ మధ్య మన గ్రామంలో మరి బాధ కలిగి మాట మాట్లాడుతూ ఉన్నాను నేను, వినాలి ప్రియమైన వారులారా. ఎందుకంటే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత ఎప్పుడైనా మా మరణ ఆశ్రమం గురించి ప్రార్థించండి ఆమె. ఎక్కడ మరి బైబిల్ గ్రంథంలో నేను చెబుతూ ఉన్నాను, మరియమ్మ గారు మరి ఎక్కడైనా తిరిగి లేచారని ఉన్నదండి. మరియమ్మ గారు ఎక్కడైనా తిరిగి లేచారమ్మా? లేగలేదు. ఇదిగో మరియమ్మ గారు మాట వినండి అని ఎవరైనా మరి బైబిల్ గ్రంథంలో మాట్లాడే మరి ఉందా? లేదు. ఇదిగో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క ఎప్పుడైనాను మేము చనిపోయే ఈనాన మా కోసం ఒకసారి ప్రార్థించండి. ఇదిగో మరి సర్వశక్తుడు మీతో ఉన్నాడు, సర్వశక్తుడు మీతో ఉన్నాడని తెలిసినప్పుడు నీవే ప్రార్థించాలి కదా. మరియమ్మ ద్వారా ఒక రక్షణ ఉన్నదా? లేదండి. ఎందుకంటే తప్పు మార్గంలోకి మీరు వెళ్ళొద్దు, తప్పుడుగా మరి బోధించే వారి వద్దకు మీరు వెళ్ళి మిమ్మల్ని మీరే మోసపరచుకోద్దండి. యోహాను సువార్తలో మరి 14వ అధ్యాయంలో ఆయన ఏమని అంటాడంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నేను తప్ప మరి తోమా ఎవరు ఎక్కడికి వెళ్ళగారికి ఇదిగో నా యొద్దకి నీ వచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే మరి భూమి మీద ఉన్న నరుడికి పతనం పెట్టాడు సాతాను. మరి సాతానికి పతనం పెట్టిన దేవుడు ఎక్కడైనా చూస్తారండి? మరి దేవుడు యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడండి. మరి పరిశుద్ధులు కాదు కానీ తన యొక్క స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే పాతాళంలో మాట్లాడుతూ ఉన్నారండి. ఇంకా పాతాళంలో మరి సాతాన్ని పెట్టుకోకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందో వచ్చినమ్మా, నిన్ను గూర్చి తమల వృక్షములు, లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకు కింద ప్రాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరూ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. అరందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు అయితివా, నీవును మా వంటి వాడి అయితివా. అందరూ నీ మహాత్యమును, నీ స్వరమండములను, నీ సర్వమును పాతాళమును పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్ల ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్ట వరకు నరకబడితివి. నేను ఆకాశమున ఎక్కిపోదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనము హెచ్చించు. హల్లెలూయా.
ఎవరు మాట్లాడుతూ ఉన్నారండి? సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క చెరువు అయిన లూసిఫర్ మాట్లాడుతూ ఉన్నాడండి. వారితో ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే వారితో ఉన్న రాజులు మాట్లాడుతూ ఉన్నారండి. మరి సరేహబ రాజు అషూరు సామ్రాజ్యానికి రాజు అండి. నెబుకద్నెజరు మరి బబులోను సామ్రాజ్యానికి రాజు, గ్రీకు రాజు. అంటే ఈ రాజులందరినీ కూడా పడగొట్టాడండి ఎవరు? సాతానండి. కానీ ఈ అన్నిటిని కూడా జయించింది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే అండి. అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో ఆకాశ మండలం మీద నా సింహాసనం వేసుకుందును, ఇదిగో సభా పర్వతం మీద నేను కూర్చుందును, దేవునితో సమానంగా నేను హెచ్చించుకుందునని ప్రేతము రేపుతూ ఉన్నాడండి. వాడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే మాయ మాటలతో మాట్లాడుతూ ఉన్నాడండి. మరి మాట్లాడినట్టు ఎవరికి తెలియదు, మరి విన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కానీ సాతానుకి ఎలా తెలుసాయంటే దేవుని యొక్క మహిమ వాడు మరి దాన్ని ఎలా మలుచుకుంటూ ఉన్నాడంటే దాన్ని మరి పక్కకి నెట్టేస్తూ ఉన్నాడు, దాన్ని పక్కకు మలుస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క మహిమ హెచ్చించబడతా మానివేసి వాడు సాతాను మరి దేవుని నామాన్ని అగరుపరుస్తూ ఉన్నాడు. వాడు ఎటువంటి మాయ మాటలతో లోకాన్ని లోపరుచుకున్నాడంటే ఒక్క మాటలో చెప్తారండి, హల్లెలూయా హల్లెలూయా. చెల్లపోరుతో పట్టుకున్నాడా లేదండి? మరి ఇంటికాడ ఆహారం ఉన్నవాడు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఫోను లేని వారు లేరు. హల్లెలూయా హల్లెలూయా. మరి మాయ మాటల్లో పట్టుకున్నాడండి. వాడు ప్రేమ అనే అబద్ధంలో పట్టుకున్నాడండి. వాడు డబ్బు అనే అధికారంతో పట్టుకున్నాడండి. ఈ కంటి చూపు అనే అధికారంతో పట్టుకున్నాడండి. మనసు అనే అధికారంతో పట్టుకున్నాడండి. హృదయము అన్నిటికంటే ఘోరమైంది. ఈ శరీరాన్ని మరి ఎంత గోకండి దురద వస్తానే ఉంటుంది. మరి నోటికి దురద, చెవులకు దురద, కంటికి దురద, ఒంటికి దురద, ఇలాగా ఎన్నో విధాలుగా సాతాను పట్టుకుని ఎవరిని పీడిస్తూ ఉన్నాడండి? మరి చెట్టున, పుట్టన, కొండన, కోరన దేనిని పీడిస్తూ ఉన్నాడంటే ఒక మనుష్యుడు మాత్రం ప్రేమిస్తూ ఉన్నాడు, మరి ద్వేషిస్తూ ఉన్నాడు, పడగొడుతూ ఉన్నాడు. ఎందుకు పడగొడుతూ ఉన్నాడంటే తన ప్రణాళిక చొప్పున, తన ఉద్దేశం చొప్పున, తన యొక్క ఆలోచన చొప్పున దేవుడు నిర్మించుకున్నాడు. బహుగా ప్రేమించింది ఎవరిని అంటే మరి దేవుని పిల్లలు మాత్రమేనండి. దేవుని పిల్లలందరినీ కూడా మరి ఆడు సాతాను మరి ఈడుస్తూ ఉన్నాడు. ఈ మాట మీరు గ్రహించాలి. ఎందుకంటే మీకు ఏ శత్రువు లేదని అనుకోవద్దు. అయ్యో మాకు మరి మా ఆయన మంచి తీరుతా లేదండి, మరి మా ఆయన శత్రువు అండి, లేదా మాకు పొలం లేదండి, ఈ లోకం మాకు శత్రువు అండి, మా అధికారులు మాకు న్యాయం చేయలేదండి, మాకు శత్రువులు అండి. వారు కాదండి శత్రువు. నిజమైన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మరి దేవునికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు మాత్రమే మీ శత్రువులు. హల్లెలూయా. మరి దేవుడికి సమస్తం తెలుసును కనుక దేవుడు పసిగట్టగలడు. కానీ మీకు ఏమీ తెలియదు కనుక మనం పసిగట్టలేము. కనుక మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటామో, పరిశుద్ధాత్మ శక్తి మన మీద ఉంటుందో అప్పుడు మాత్రమే మనం గ్రహిస్తామే. గాని ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తప్ప మహాజ్ఞాని అయిన సొలొమోను మాట్లాడాడండి. అయితే మరి భక్తుల ద్వారాగా మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. మరి దైవదాస్తుల ద్వారాగా ఎంతో మరి వాక్య పరిచర్యలో మరి గొప్పగా మనం నేర్చుకున్నాం. మరి ఇది ఇంటి యొక్క మరి కుటుంబం గురించి మరి ప్రార్థన చేయమని బ్రతులాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆవరణం గురించి మరి యొక్క అనుదిన మరి ప్రార్థనలో మరి పెట్టాలని మరి ప్రతి వారిని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. వీరు కుటుంబాలు అన్నీ కూడా మెండుగా దీవించబడాలి. అనేకమైన వారికి మరి వీరు ప్రోత్సాహంగా ఉంటూ ఇంకా 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 దేవుని నామాన్ని మహిపరుస్తూ మరి చక్కని రీతిలో మరి మరి మా మావయ్య గారైన మరి పండు గారు మరి మరి వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. మరి అలా దేవుని నామాన్ని మహిపరచాలని, వీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలని, ఇదిగో దైవ దాస్తుల ద్వారాగా మరి దైవ స్నేహితుల ద్వారాగా మరి వీరందరూ ఉండాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుని నామాన్ని మహిమపరచాలని మరి వేడుకుంటూ మరి కొద్ది మాటలు దేవుడు దీవించి మన వెనుకల్లో ఉంచునుగాక. ఆమేన్.